అంటే ఒక ఫ్లెక్సీ వల్ల ఇంత వరకు వస్తుందని అనుకుంటున్నామా సార్? అంటే తప్పు జరిగిందమ్మా. తప్పు ఎవరిది అని ఆలోచన పాయింట్ తర్వాత తప్పు పెట్టిన వాళ్ళ అభిమాన ఫ్యాన్స్దా, జూనియర్ ఎన్టీఆర్ ప్రమేయం కాదు. నా ఫ్లెక్సీలు పెట్టండి జూనియర్ ఎన్టీఆర్ చెప్పడం అలాంటి కుసంస్కారి కాదు. ఆడెవడో ఫ్యాన్స్ బుద్ధి జ్ఞానం లేని అర్ధజ్ఞానం అజ్ఞానులు చెత్తనా కొడుకులు ఎవరో వాళ్ళు పెట్టినది. సభ్యత సంస్కారం ఉండాలి. అక్కడ సమాధి దగ్గర ఎవరు ఫోటోలు పెడతారమ్మా? చనిపోయిన వ్యక్తి చెప్తారు. మహనీయుడు సమాధి, ఆ మహానుభావుడు యొక్క సమాధి దగ్గర నీ ఫోటోలు నా ఫోటోలు పెడతారా? బుద్ధి ఉండాలి. అడిగి ఎవడో పెట్టిన సన్నాసి ఎవడో బాలయ్య కనుక ఆ ఫ్లెక్సీ తీసేయమన్నాడు. నేనైతే చెప్పు తెగేదాకా కుట్టేవాడిని. మన సంస్కారం ఏంట్రా, మన సభ్యత ఏంట్రా, బుద్ధి జ్ఞానం ఉందంటారా మీకు? ఓ మహనీయుడు సమాధి దగ్గర మీ ఫ్లెక్సీలు పెడతారంటారా అని చెప్పు తెగేదాకా కొట్టేవాడిని. బాలయ్య కనుక తీసేయండి అన్నాడు. బుద్ధి ఉండాలి. మన సంస్కారం ఏంటి, మన సభ్యత ఏంటి, మన విలువలు ఏంటి తెలియాలి. మహనీయుడు మహానుభావుడు, ఆయన వర్ధంతి, ఆయన పుష్పగుచ్చం పెట్టి వస్తాం. నా ఫోటోలు పెట్టి నీ ఫోటోలు పెట్టి హంగామా చేస్తారు. నువ్వేం చచ్చిపోయి ఉన్నావు? సమాధి దగ్గర దేవాలయాల్లో దేవుడు బొమ్మలు పెడతారమ్మా. సమాధుల మీద చచ్చిపోయిన వాళ్ళ ఫోటో పెడతారమ్మా. నువ్వు బతికుండగా మీ అభిమానం పాడుగాను బుద్ధిజనం బతికుండగా జూనియర్ ఎన్టీఆర్ ఫోటో తీసుకొని సమాధి దగ్గర పెడతారండి. బుద్ధి ఉండదురా మీకు? ఆ ఫ్యాన్స్ ఎవరో బుద్ధి కడుపుకు అన్నం తింటున్నారు, ఏం తింటున్నారు? ఏమాత్రం ఈ విజ్ఞానం ఇంగిత జ్ఞానం లేని సన్నాసులు వాళ్ళు చేసిన పని ఇది. వాళ్ళు చేసిన పనులు అనవసరంగా రచ్చ అవుతుంది. అది బాగా చేసింది 200% కరెక్ట్. అంటే ఓవరాల్గా బాలయ్య గారు చెప్పిన విధానం కూడా తీసివేయండి అని చెప్పేసి కూడా సీరియస్గా చెప్పారు. అండ్ అవి కూడా కొంచెం ఊరవతల వాడేయడం జరిగింది. నేనైతే చెప్పు తీసి కొట్టేవాడిని. అంత కోపం వస్తుంది. తప్పు కదమ్మా. రీజన్ ఏంటంటమ్మా? మహనీయుడు సమాధి దగ్గర నీ ఫోటో పెట్టడం ఏంటమ్మా? బుద్ధి ఉండాలి కదా. ఎన్టీఆర్ గారికి తెలియకపోవచ్చు కదా. ఆయన ఎన్టీఆర్ తప్పులేదమ్మా. ఎన్టీఆర్ విషయం లాగకూడదు. వీళ్ళు లాగుతున్నారు కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మూర్ఖులు వాళ్ళు చేస్తున్న పని. అందుకనే ఫెనటిక్స్ అనే ఫ్యాన్స్ అనేవాళ్ళు ఫెనటిక్స్ అనే పదం నుంచి వచ్చింది ఫ్యాన్స్. ఆ ఫెనటిక్స్ అంటే మూర్ఖులు చేసే పనుల వల్ల వచ్చే సమస్యని జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు చెప్తారు నా ఫోటోలు పెట్టమని? వాళ్ళేదో జూనియర్ ప్రమేయం లేకుండా వాళ్ళు తీసుకొచ్చి పెట్టేస్తారు. అది జూనియర్ ఎన్టీఆర్ తెలుసో తెలీదు, చూశాడు. ఒకవేళ చూసినా పట్టించుకుని ఏదో పెట్టారు అనుకుని ఉండొచ్చు. కానీ బాలయ్య కుటుంబం ఇంటి పెద్దగా ఒక నందమూరి వారసుడుగా తప్పు ఇది జరగకూడదు, ఇలాంటి పని చేయటం తప్పు అన్నాడు. ఆగ్రహం తీసేయండి అన్నాడు. తప్పులేదు దాంట్లో. తీసేయమని అంటంలో అదేదో తప్ప. అది జూనియర్ ఎన్టీఆర్ కాదు, ఇంకెవరిదైనా సరే బాలయ్యది పెట్టినా తీసేయాలి. అదే చోట్ల బాలయ్య ఫోటో పెట్టినా నేను ఇవాళ ఇదే మాట్లాడేవాడిని. పెద్ద ఆయన దగ్గర మీ ఫోటోలు ఏంటి, పెద్ద ఆయన సమాధి దగ్గర మీ ఫోటోలు ఏంటి, బుద్ధి ఉందా తిట్టేవాడిని నేను. బాలయ్య జ్ఞానం ఉంది కనుక తన ఫోటోలు పెట్టలేదు, ఊరిని తీసేయమన్నాడు. చాలా తప్పు అది. ఈ ఫ్యాన్స్ చేసిన తప్పు అది. ఫ్యాన్స్ దానికి రాజకీయం చేయడం, కుటుంబానికి సంబంధించిన కుటుంబ గౌరవం కాపాడటం, ఇది కుటుంబ సంస్కారాన్ని నిలబెట్టడం, సభ్యతకి నిదర్శనం ఈ సన్నివేశం. అలాగే బాబాయ్కి అబ్బాయికి గొడవలు ఉన్నాయి, అందుకే ఈ వర్ధంతి సందర్భంగా ఇలాంటి మాటలు ఆయన మాట్లాడడం జరిగిందని చెప్పేసి కొంతమంది ఫ్యాన్స్ అయితే అంటున్నారు. మరి దాని గురించి ఏమంటారు? ఈ పని పాట లేని ఫ్యాన్స్, ఊరిని వేరే పని పాట లేని మూర్ఖులు సన్నాసులు చేసే పనులు. బాబాయ్కి అబ్బాయికి ఏంటి గొడవ అమ్మా? ఏం బాబాయ్ వల్ల అబ్బాయి కెరియర్ దెబ్బతింటుందా, లేదా అబ్బాయి కెరియర్ వల్ల అబ్బాయి వల్ల బాబాయ్ కెరియర్ దెబ్బ ఏముంది? ఎవరు ఆస్తులు వాళ్ళకు ఉన్నాయి, ఎవరు ఇవ్వాల్సి వాళ్ళకి ఇచ్చేశారు. ఇంకా ఈ పిల్లలు వాళ్ళు సంపాదించుకున్నారు. ఏమిటి బాబాయ్ అబ్బాయికి తేడా ఉంటారు కారణాలు. ఊనే పని పాట లేని సన్నాసులు కూర్చుని ఊనే సోషల్ మీడియాలో కిలకటం తప్పితే, దౌర్భాగ్యులు చేసే పని తప్పితే ఏమీ గొడవలు లేవు. రాజకీయాల గురించి మాట్లాడతారు. రాజకీయాల గురించి మాట్లాడతారు. జూనియర్ రెడ్డి ఏమైనా రాజకీయ జీవితంలో ఉన్నాడో? లేదు. అతని జీవితం సినిమా, యాక్టింగ్, మహత్తరమైన కెరీర్లో ఉన్నాడు. 20 ఏళ్ళు అనర్గళమైన జీవితం ఉంది అతనికి. ఇంటర్నేషనల్ కెరీర్ ఉంది. అతను రాజకీయం తన జీవితం అనుకోవట్లా. సినిమానే తన జీవితం అనుకుని నడుస్తున్నాడు. సినిమానే తన జీవితం. తను నమ్ముకున్న ప్రొడ్యూసర్లు, తను నమ్ముకున్న డైరెక్టర్లు, తన చుట్టూ ఉన్న వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళ కోసం కష్టపడాలి. ఎందుకంటే వాళ్ళ సినిమా అంటే 100 కోట్ల పైన జూనియర్ ఎన్టీఆర్ తోటి అంటే అంత రేంజ్కి వెళ్ళిపోయింది. కనుక అంత ఖర్చు పెడుతున్నారు. వాళ్ళ మీద బాధ్యత తీసుకున్నాడు. ఒక్కొక్క పాత్రకి ఎలా తను తయారవ్వాలో టైం తీసుకుని తయారవుతున్నాడు. సో తన జీవితం రాజకీయం కాదు, తన జీవితం సినిమా. లోకేష్ జీవితం రాజకీయం.
లోకేష్ని ఎందుకు యాక్ట్ చేయట్లేదు? రామారావు గారు మనోడే కదా, లోకేష్ని యాక్ట్ చేయడానికి సినిమా స్క్రీన్లోకి రావడానికి అడ్డుపడతారంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. అట్లాగే ఇతను రాజకీయానికి రావడానికి ఎవరు రాజకీయానికి జూనియర్ ఎన్టీఆర్ వస్తారంటే అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు, అడ్డుకునే బలం ఎవరికీ లేదు, వద్దనే అవసరం ఎవరికీ లేదు. ఇవాళ రాజకీయాలకు అతనే వద్దనుకుంటున్నాడు. ఓపెన్గా చెప్పాడు అనేకసార్లు. ఈ ఫ్యాన్స్కి బుద్ధి లేదు కానీ అనేకసార్లు చెప్పాడు, నాకు రాజకీయాలకి ఏదో అభిమానం కొద్దీ ప్రాపకాండకి ఏదైనా వెళ్తే 1-2 రోజులు వెళ్ళొచ్చే కానీ నాకు రాజకీయాలకు సంబంధం లేదు, నాకు పార్టీకి సంబంధం లేదు, అభిమానంగా వెళ్ళడం తప్పితే నేను నా జీవితం, నా కెరీరు, నా సినిమాను 100 మాటలు చెప్పారు. నా వయసుకి, నా అనుభవానికి ఈ సీఎం అనే మాట ఎప్పుడో ఆ మధ్య ఫ్యాన్స్ వాయితే కూడా అలాంటి మాటలు అనొద్దని తిట్టాడు. అయినా వీళ్ళకి బుద్ధి లేదు. ఈ అభిమానులు అనే పేరులో అందరూ కాదు, అభిమాని అనే పేరులో కొందరు మునమోపులు ఉంటారు, సన్నాసులు, అర్థజ్ఞానము, అజ్ఞానము, వివేకం లేని వాళ్ళు చేసే పనులు. అంతే తప్పితే వాళ్ళకి రాజకీయాలు జూనియర్ ఎన్టీఆర్ రాను అంటూ ఉంటే అతను పక్కన పెడుతున్నారు. ఏం అర్థం ఉందా మాట్లాడలో? అవును సార్, మీరు అన్నట్టు చాలా మటుకు కొన్ని స్టేట్మెంట్స్ వచ్చాయి, జూనియర్ ఎన్టీఆర్ని పక్కకు పెడుతున్నారు. అందుకే ఇవాళ కూడా అలా ఫ్లెక్సీలు తీసేయించడం జరిగింది. బాలయ్య కొంచెం ఫైట్స్ ఉన్నాయి, పొలిటికల్గా ఆయనను రానివ్వద్దు అని చెప్పేసి ఆపుతున్నారు అన్నట్టుగా ప్రచారం చేస్తారు. నేను రానుముర్రు అంటే రానివ్వద్దు అంటున్నారు. అది కనీసం అదే చెప్తాను, మినిమం నాలెడ్జ్ ఉండాలి మాట్లాడేటప్పుడు. వాళ్ళు మాట్లాడే సన్నాసులు ఎవరో బుద్ధిజ్ఞానం లేని వాళ్ళు ఆయన రాజకీయాలకు అడ్డుకు అతను నేను రాజకీయాలు నాకు వద్దు ముర్రు, నా కెరీరు, నా సినిమా అని చెప్పి అతను అంటూ ఉంటే వీళ్ళు రాజకీయాలకు అడ్డుపడుతున్నారని వీళ్ళు వాగటం ఏంటి? కందకలేని దురద వీళ్ళకలాగా అలా ఉంది. కందకలేని దురద కత్తిపేట అన్నట్టు జూనియర్ ఎన్టీఆర్ నాకు రాజకీయాలు కాదు, నా సినిమా, నన్ను నమ్ముకున్న వాళ్ళు నేను చూసుకోవాలి, నేను నా ఏజ్కి, నా అనుభవానికి నేను సీఎం అని అంటే అసహ్యంగా ఉంటుంది. మీరు మాట్లాడతాలాగని కూడా వాళ్ళని ఖండిస్తూ ఉంటే ఇంకా ఆయన అడ్డుకుంటున్నారు అని ఏదో వీళ్ళకి పనిపాట్లకు వీళ్ళేదో లైన్లో రావడానికి, వీళ్ళేదో 10 మంది నోట్లో వీళ్ళు పక్కింట్లో కూడా వీడు ఎవరికి తెలియదు. అలాంటి వీడి పాపులారిటీ కోసం ఇప్పుడు 10 మంది ఆ ఫ్లాక్సీ పెట్టిన సన్నాసుల గురించి మాట్లాడతారు కదా వాళ్ళ ఏరియాలో. అందుకోసం తాపత్రయపడే దౌర్భాగ్యులు తప్పితే నిజంగా ఆ ఫ్లెక్సీలు పెట్టిన సన్నాసులు ఎవరో నిలబెట్టి చెప్పు తెగేదాకా కొట్టాలి. మన సభ్యత సంస్కారం తెలియదానికి ఒక మహనీయుడు సమాధి దగ్గర వర్ధంతికి నివాళులు అర్పించే విధానం ఏంటో తెలియదు. తీసుకొచ్చి కప్పుకునే ఫోటోలు పెట్టేసేసి మళ్ళీ బాలయ్య తీసేయమన్నాడు. బాలయ్య మీద తప్పు. బాలయ్య 100 రూపాయలు కరెక్ట్. మన కుటుంబాల్లో ఏ కుటుంబాలకి ఇలాంటి జరిగితే ఎవరైనా ఇదే చేస్తారు. జూనియర్ ఎన్టీఆర్ కాదు ఇంకెవరిదైనా. బాలయ్య ఫోటో పెట్టినా తప్పే. బాలయ్య ఫోటో పెట్టినా నేను ఇదే మాట్లాడేవాడిని. ఆ మహనీయుడు ముందు ఎవరి ఫోటోలు కాదు, ఆయన ఫోటో ఒకటే, ఆయన స్మరణించుకోవటానికి. మీ ఫోటోలు పెట్టి మిమ్మల్ని స్మరించుకుంటారా సమాధి దగ్గర? కొంచెం సంస్కారం ఉంటుంది. దేవాలయంలో దేవుని ఫోటోలు ఉంటాయి, సమాధుల్లో చచ్చిపోయిన వాళ్ళ ఫోటో ఉంటాయి. అది సార్ అలాగే ఆ పెట్టిన ఫొటోస్లలో కూడా యమదొంగలో జూనియర్ ఎన్టీఆర్ గారు చేసిన క్యారెక్టర్ అండ్ ఒకప్పుడు యమధర్మరాజుగా సీనియర్ ఎన్టీఆర్ గారు చేసిన క్యారెక్టర్ని హైలైట్ చేశారు. అంటే నటన పరంగా వీళ్ళిద్దరూ సేమ్ అన్నట్టుగా కూడా తీసుకెళ్లేటట్టుగా అక్కడ ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది. అదేమైనా ఫ్యాన్ ఫైర్ అయ్యేటట్టుంది అనుకుంటున్నాను. ఏమవుదమ్మా ఈ సన్నాసులు చేసే పనులకి ఫ్యాన్ ఫైర్ అయ్యేది అవుతాం? ఏం ఫైర్ అవుద్ది? వాళ్ళు చేసేది తప్పు. బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవరైనా ఖచ్చితంగా ఆ ఫ్యాన్స్ చేసిన విషయం తప్పు, ఫ్యాన్స్ తప్పు. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ని కూడా తప్పు పట్టడానికి లేదు. జూనియర్ ఎన్టీఆర్కి తెలియకపోతే ఎందుకు తెలుస్తుంది? ఈ ఫ్యాన్స్ చేసే సన్నాసి విషయాలని ఆయనకు తెలుస్తాయి, తెలియదు కదా. ఒకవేళ అడిగితే సార్ మీ ఫ్లాక్సీ పెట్టడం ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా చేసే అలాంటివి వద్దని అనేవాడు. ఎందుకంటే అతను సభ్యత సంస్కారం ఉన్న వ్యక్తి పిల్లాడు, అలాగే అనేవాడు. అదే విధంగా అది వీళ్ళు ఈ ఫ్యాన్స్ చేసే దౌర్భాగ్యం ఇది. అది బాలయ్యది తప్పు కాదు, ఎవరికి ఈ ఫ్యాన్స్ తప్పు. వాళ్ళని చెప్పు తీసుకుని తనాలంతే. సో సార్ ఓవరాల్గా అంటే మాట తీరు పరంగా చూసుకున్నా కూడా చాలామంది ఏమనుకుంటారు అంటే ఎన్టీఆర్ గారు ఫ్యూచర్లో ఇన్ కేస్ ఆయనకి రావాలని ఇంట్రెస్ట్ లేకపోయినప్పటికీ పాలిటిక్స్లోకి ప్రతి ఇన్సిడెంట్లో ఆయనని పాలిటిక్స్లోకి లాగాలి అని చూస్తూ ఉంటారు. అలాగే వీళ్ళెవరికి మాట్లాడడం రాదు. ఎన్టీఆర్ ఆ ఫ్యామిలీకి సంబంధించి చాలామందికి మాట్లాడడమే రాదు. ఒక ఎన్టీఆర్ గారికే మాట్లాడడము ఆయన తేజస్సు ఉంది అంటూ చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఆ టాపిక్ చాలా మట్టుకు రేజ్ అవుతుంది సార్. ఎన్ని పిచ్చి మాటలు వాళ్ళకి తెలిసి మాటలకు చింతకాయ, మంత్రాలకు చింతకాయలు, మాటలకు ఓట్లు పడవమ్మా. రామారావు గారు కేవలం మాటలు బట్టి ఓట్లు పడ్డాయా? కాదు. రామారావు గారు ఆయన ఏమి చేయబోతాడు, ఏమి చేస్తే నేను వస్తే ఏం చేస్తాను, నేను వస్తే ఏం చేయగలను అవి మాట్లాడాడు ఆయన.
అవి ₹2 కిలో బియ్యం అన్నాడు, ఆడపిల్లలకి ఆస్తిలో హక్కు అన్నాడు, ఇవన్నీ మాట్లాడాడు ఆయన. పఠాన్ ముస్లిం ఇది మనసభ కారణాలు తీసేస్తా అన్నాడు. అవన్నీ ప్రజలు నమ్మారు. ఆ మార్పులు నమ్మారు ప్రజలు. ఈ మార్పులతోటి ప్రజలు ఆ విషయాల్లో ప్రజలు అనుభవిస్తున్న బాధల్ని ఆయన తీరుస్తానన్నాడు, నమ్మారు. ఆయన మీద నమ్మకం ఉంచారు, వచ్చాడు, ఆయన చేశాడు. ఆటలు నమ్మారు. కానీ ఈయన రామారావు గారు కేవలం స్పీచ్లు బట్టి ఓట్లేశారంటే వాళ్ళ పరిజ్ఞానం ఎంతో అర్థమవుద్ది. రామారావు గారు స్పీచ్లు బట్టి ఆయన నేను వస్తే ఇది చేస్తాను, ఆ రోజు వస్తే ఈ జూనియర్ ఎన్టీఆర్ ఏం చెప్తారు, తర్వాత ఆ రోజు లేదు, ఇప్పుడు లేదు, ఇప్పుడేమీ తన రాజకీయాలకు రావట్లేదు. వచ్చి మాట్లాడినంత మాత్రం కూడా, ఎందుకంటే చిన్న ఏజ్, ఈ ఏజ్లో ఎవరో అంగీకరించరు కూడా పెద్దలు. ఫ్యాన్స్గా ఈ కోతికత్తులు వీళ్ళు వేయచ్చేమో, కానీ జనాలు, పబ్లిక్ జనాలు ఈ వయసులో చిన్నపిల్లాడు అప్పుడే ఎందుకు అని అంటారు. ఇప్పుడు అందుకని అతను విజ్ఞతతో, చాలా తెలివిగల మనిషి జూనియర్ ఎన్టీఆర్. చాలా విజ్ఞతతోటి నాకు రాజకీయాలు వద్దు, నేను ఏదో 1-2 ఇంపార్టెంట్ మీటింగ్లకు వెళ్ళడం, ప్రచారానికి వెళ్ళడం తప్పితే పార్టీ రాజకీయాలతో నాకు సంబంధం లేదు. నాకు సినిమా కెరియరు, నన్ను నమ్ముకున్న డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ కోట్లు పెట్టి తీస్తారు, వాళ్ళ మీద బాధ్యత నాకు ఉంది. అంత సుగుణంగా చెప్పాడు అతను చెప్పిన దాన్ని కూడా ఇంకా వీళ్ళు మాట్లాడితే, రాజకీయాలు అనేది ఎప్పుడు వస్తాడు నాకు తెలిసి, ఇప్పుడప్పుడే రాడు. ఫ్యూచర్లో ఎప్పుడు అంటే, ఈ తెలుగుదేశం అనేది పతనావస్థకు చేరితే, ఈ చంద్రబాబు హయాంలో ఈ తెలుగుదేశం పుట్టగతులు లేని స్థితికి దిగజారిపోతే, అప్పుడు దాన్ని బతికించడానికి మా తాత జెండా, మా నాన్న జెండా అని అప్పుడు రావచ్చు. మా తాత జెండా, మా తాత జెండా అని అప్పుడు రావచ్చు తప్పితే, ఈ లోపల పార్టీ బతుకుతుంది, దాని పార్టీ పోరాటం చేస్తుంది, అధికారంలో వస్తుంది, అధికారంలో పోతుంది, అది రాజకీయ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. హీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆన్ దట్. ఎప్పుడు వస్తాడు? తాత పెట్టిన రక్తమాంసాలు ధారపోసి తాత పెట్టిన పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది అనే రోజు, నామరూపాలు లేకుండా పోతుంది, అప్పుడు వస్తాడు. అప్పుడు ఖచ్చితంగా వస్తాడు. వాళ్ళ తాతది నిలబెట్టుకుంటూ కోసం వస్తాడు. ఆ రోజు ఇప్పుడప్పుడే లేదు. ఆ రోజు వచ్చిన రోజు చూద్దాం. ఊనే ఈ పరిపాటు లేని సన్నాసి గ్యాంగు, ఈ ఫ్యాన్స్ మూర్ఖులు చేసేది తప్పితే, దీని అనవసరంగా పాపం జూనియర్ ఎన్టీఆర్కి లేనిపోయిన టెన్షన్ క్రియేట్ చేయటం వీళ్ళు ఈ పనుల వల్ల. జూనియర్ ఎన్టీఆర్కి అతను తన పని ఏదో చాలా శ్రద్ధగా క్రమశిక్షణతో, పెద్ద ఆయనకున్న క్రమశిక్షణ పిల్లాడికి ఉంది. ఏ పాత్ర చేస్తున్నాడో ఆ పాత్ర తగినట్టు బాడీని అన్నింటినీ చేసుకుంటాం, ఆ శ్రమ పడటం, కష్టపడి సినిమాని మంచి సినిమా చేసుకునే తాపత్రయపడుతున్నాడు. అది ఆ కెరీర్ అట్లా వదిలేయాలి. దాన్ని అతను లాగి అనవసరంగా హింసపెట్టి మీ గుల కోసం ఆయన ఎందుకు కందకలేని దురద కత్తికెందుకని, ఆయన నాకు రాజకీయాలు కాదు గౌరవ, నా జీవితం సినిమా అంటే ఇది మీకెందుకని. లోకేష్ రాజకీయాల జీవితం, లోకేష్ తిరుగుతాడు అంతే. లోకేష్ అటు అటు వెళ్ళాడు, అటు తిరుగుతాడు, మంచిగా సక్సెస్ అవుతాడు, ఫెయిల్ అవుతాడు, అది పోతాడు. ఇక్కడ ఇతను సక్సెస్లో ఉన్నాడు సినిమా ఫీల్డ్లో. ఇంకో కనపడుతుంది. మామూలు అడిగినా ఎన్టీఆర్ ఇంకో ఎన్ని సంవత్సరాలు, ఒక 25 ఏళ్ళు హీరోగా ఉంటాడండి. నన్ను ప్రతి కామన్ మ్యాన్ అడిగి, అంతటి బృహత్తరమైన మహత్తరమైన కెరీర్ ఉంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా దీని మీదకి వస్తాడా? ఇదేమో పెద్ద రాజకీయాలు, క్షుద్ర రాజకీయాలు, చిల్లర రాజకీయాలు, ఈ రాజకీయాలు తను ఎందుకు వస్తాడు? ఇది తిట్టుకుంటారు. ఇప్పుడు మీరు వెళ్తున్నారు పాదయాత్రలు, ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటూ తప్పితే ఏమైనా పాదయాత్ర, రామారావు గారి పాదయాత్రకి రామారావు గారి రాజకీయానికి పోలికేంటి? ఆయన ఒట్టి అరుపులు కేకలు కాదు, తిట్లు బూతులు కాదు ఆయన చేసింది. ప్రజల మధ్యకి వెళ్ళి వాగ్దానాలు చేశాడు. నేను వస్తే ఇది చేస్తాను అని గట్టిగా చెప్పాడు. అది చెప్పింది నమ్మారు ప్రజలు. ఎస్, ఈ చేయగలడు అని నమ్మారు. అందుకనే రికార్డ్ బ్రేక్లో ఆయనకి అధికారం ఇచ్చారు. అలాగూ ప్రతిదాన్ని ఆయనతో పోల్చుకుంటే కాదు, అది పోల్చుకుని ఆ రోజు వచ్చినప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు ఎలా చూడాలి తప్పితే, ఈ ఫ్యాన్స్ వీళ్ళ నిజంగా ఈ ఫ్లెక్సీలు పెట్టిన ఫ్యాన్స్ ఎవరో నిజంగా చెప్పు తెగేదాకా కొట్టాలి. వాళ్ళది తప్పు అంతే. ఓవరాల్గా ఫ్యాన్స్ తప్పు అని. 100% థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.